మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైడ్రాను హిట్లర్తో పోల్చడం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ గాను బీజేపీ కానీ రాద్ధాంతం చేస్తున్నాయి. హిట్లర్ పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నానని చెప్పకనే చెప్తున్నారని చెప్పి అంటున్నారు. హిట్లర్ వారసులు దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక నియంతలాగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఆ పదం కానీ ఆ సందర్భం కానీ లేదు, ఆ వారసత్వం కానీ మాకు వర్తించేది వాళ్ళకు. హిట్లర్లాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఊచకోత కోసేసి నియంతృత్వాన్ని చేసినటువంటి వాడు నరేంద్ర మోడీ. ఈ రాష్ట్రంలో నైజాం నవాబును పొగిడినటువంటి వ్యక్తి హిట్లర్ కాదు, హిట్లర్ తాతను, హిట్లర్ అయ్యను కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళను కూడా నేనే అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి వాళ్లకు హిట్లర్ వారసత్వం వర్తిస్తే తప్ప మా ముఖ్యమంత్రి కాదు. మా ముఖ్యమంత్రి గారు హైడ్రా విషయంలో పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు హైడ్రా విషయంలో ఈ నాళాలని ఆక్రమిస్తే కమిట్మెంట్ విషయంలో ఆ పదాన్ని యూజ్ చేసిండు తప్ప ఆయన హిట్లర్కు వారసత్వాన్నో హిట్లర్ సంబంధించినటువంటి స్ఫూర్తితో ఇంకోటో అనేటువంటిది ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. ఒక కమిట్మెంట్ విషయంలో ఆ పదము వాడిండు అంతే తప్ప వేరే లేదు. మరొక పక్క మీరు ఇందాక మాట్లాడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి లేఖలు రాసిన కూడా ఆయన కనీసం స్పందిస్తలేరు, అపాయింట్మెంట్ ఇస్తలేరు. 10 ఏళ్ళు గతంలో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ఉంది. అప్పుడు ఏం చేసింది, తమ్మిడికి తట్టెడు మట్టి కూడా వేయలేదని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇదంతా కూడా దొంగ ఏడుపులు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసిండు. 5,700 కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. దాని కొనసాగింపుగానే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టులో లాభాలు లేవు, ఈ ప్రాజెక్టులో మాకు లాభం వనగూరదు అని చెప్పేసి భావించేసి అక్కడ రీఅలాట్మెంట్ పేరుతోని రీడిజైనింగ్ పేరుతోని తీసుకొచ్చేసి ఇక్కడ మార్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రాణహిత చెవెళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ కింద ఇప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే ఆనాడు అక్కడ ఉన్నది కాంగ్రెసే, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ కాబట్టి ఆనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది వచ్చింది. కేసీఆర్ వచ్చేసిన తర్వాత దాన్ని ఏదో ఒక పద్ధతిలో ఆపాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఒక 3, 4, 5 మీటర్ల ఎత్తుకు పర్మిషన్ ఇస్తలేరనే కాంచి కొరీలు పెట్టేసి ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం దగ్గర కట్టిండు. దాని ఉద్దేశం ఏంటంటే 37,000 కోట్లతో నిర్దేశించబడినటువంటి ఆ ప్రాజెక్టు 17,47,000 ఎకరాల పైచిలకు ఆయకట్టించేటువంటి ఆ ప్రాజెక్టు దాదాపు 37,000 కోట్లు ఖర్చు పెడితే 17 లక్షల పైచిలకు ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. 5,700 కోట్లు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పీరియడ్లో ఖర్చు పెట్టింది. 6,000 కోట్లు వచ్చేసి కేసీఆర్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. మొత్తం వెరసి 11,700 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 37,000 కోట్లకు గాను 11,700 అంటే నియరెస్ట్ 12,000 కోట్లు ఖర్చు పెట్టేస్తే ఇక నీకు తిరిగి ఖర్చు పెట్టవలసింది 25,000 కోట్లు. 25,000 కోట్లు ఖర్చు పెడితే 17,47,000 ఎకరాల పైచిలకు నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టును వదిలేసి 1,20,000 కోట్లు ఖర్చు పెడితే 1,25,000 కోట్లు ఖర్చు పెడితే 3వ టీఎంసీ పూర్తి చేస్తే 1,25,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టేస్తే 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే 25,000 కోట్ల ఏడా, 1,25,000 కోట్ల ఏడా, దానికి దీనికి ఆయకట్టు తేడా ఎంత 40,000-50,000 ఎకరాలే. అంటే దీంట్లో దోపిడీ కాన్సెప్ట్ ఉంది తప్ప ప్రజల ప్రయోజనము, రాష్ట్ర ప్రయోజనము, రైతుల ప్రయోజనము, ఆర్థిక వెసులుబాటు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చూడలేదు. కాబట్టి ఆ పాపము, ఆ శాపము, ఆ దుర్మార్గం మొత్తం కూడా కేసీఆర్ చేసిండు. ఆ పక్కన ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్తో లింకప్ అయి చేశారు. ఇవాళ మేము ఏ టీం బీ టీం అని ఇక్కడ ఇవాళ అనట్లేము. వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ నోట్ల రద్దు విషయంలో కానీ అనేక చట్టాల విషయంలో కానీ వాళ్ళతో బీజేపీతో బీఆర్ఎస్ ఎప్పుడూ కలిసి ఉంది, ఎప్పుడూ కలవకుండా లేదు. వాళ్ళు దేశవ్యాప్తంగా
బీఆర్ఎస్ను విస్తరించడానికి కూడా వాళ్ళ ఒప్పందంలో భాగంగా చేసినటువంటి పని తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, ఇరిగేషన్ విషయంలో మాట్లాడే నైతిక అర్హత ఇటు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ లేదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇదే విధంగా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉండదు? అంటే ఆ కార్యాచరణకు సంబంధించి ఎట్లుంటుంది అనేది మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఇరిగేషన్ మంత్రి గారు కానీ ప్రకటిస్తారు. అంటే తదుపరి లెటర్లు రాసిర్రు, వాళ్ళ స్పందన కోసం వెయిట్ చేస్తుర్రు. స్పందించకుంటే, స్పందన రాకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు నిర్ణయిస్తుంటారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అంత పర్మిషన్స్ వస్తూ దాదాపుగా కూడా అక్కడ ప్రాజెక్టు కొంత ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అక్కడ ఉన్న ప్రభుత్వంతో కుమ్మక్కైంది. ఇప్పుడు బీజేపీ ఏమో అసలు ముఖ్యమంత్రిని కలవకుండా చేస్తుందని చెప్తుంది. మరొక పక్క హిట్లర్కి సంబంధించిన అంశంలో హైడ్రాకి సంబంధించిన వ్యవస్థను బలోపేతం ఎంత ఉందో, ఎంత స్ట్రాంగ్ ఉందని చెప్పేందుకు దాన్ని వక్రీకరిస్తున్నారు. హిట్లర్ పాలన కేసీఆర్ కొనసాగించారు. ఆయనకు కూడా ప్రజలు కూడా చరమగీతం పాడారు. మరొక పక్క గుజరాత్ సీఎం నుంచి ప్రస్తుతం ప్రధాని దాకా కూడా మోడీ హిట్లర్ పాలననే చేస్తున్నారు. వాళ్ళు దీనిపై మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి ప్రభుత్వ విప్పు వేముల వీరేశం అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు వేముల వీరేశం ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైడ్రాను హిట్లర్తో పోల్చడం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రాద్ధాంతం చేస్తున్నాయి. హిట్లర్ పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నానని చెప్పకనే చెప్తున్నారని చెప్పి అంటున్నారు. హిట్లర్ వారసులు దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఒక నియంతలాగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఆ పదం కానీ, ఆ సందర్భం కానీ, లేదు ఆ వారసత్వం కానీ మాకు వర్తించదు. వర్తించేది వాళ్ళకు. హిట్లర్లాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఊచకోత కోసేసి నియంతృత్వాన్ని చేసినటువంటి వాడు నరేంద్ర మోడీ. ఈ రాష్ట్రంలో నైజాం నవాబును పొగిడినటువంటి వ్యక్తి హిట్లర్ కాదు, హిట్లర్ తాతను, హిట్లర్ అయ్యను కూడా ఎవరైనా నుండి ఉంటే వాళ్ళను కూడా నేనే అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి వాళ్లకు హిట్లర్ వారసత్వం వర్తిస్తే తప్ప మా ముఖ్యమంత్రి కాదు. మా ముఖ్యమంత్రి గారు హైడ్రా విషయంలో పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు హైడ్రా విషయంలో ఈ నాళాలని ఆక్రమిస్తే కమిట్మెంట్ విషయంలో ఆ పదాన్ని యూజ్ చేసిండు తప్ప ఆయన హిట్లర్కు వారసత్వాన్నో, హిట్లర్ సంబంధించినటువంటి స్ఫూర్తితో ఇంకోటో అనేటువంటిది ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. ఒక కమిట్మెంట్ విషయంలో ఆ పదము వాడిండు అంతే తప్ప వేరే లేదు. మరొక పక్క మీరు ఇందాక మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి లేఖలు రాసిన కూడా ఆయన కనీసం స్పందిస్తలేరు, అపాయింట్మెంట్ ఇస్తున్నారు. 10 ఏళ్ళు గతంలో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ఉంది. అప్పుడు ఏం చేసింది? తమ్మిగట్టికి తట్టెడు మట్టి కూడా వేయలేదని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇదంతా కూడా దొంగ ఏడుపులు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసిండు. 5,700 కోట్ల రూపాయలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. దాని కొనసాగింపుగానే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టులో లాభాలు లేవు, ఈ ప్రాజెక్టులో మాకు లాభం వనగూరదు అని చెప్పేసి భావించేసి అక్కడ రీఅలాట్మెంట్ పేరుతోని, రీడిజైనింగ్ పేరుతోని తీసుకొచ్చేసి ఇక్కడ మార్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రాణహిత చెవెళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ కింద ఇప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే ఆనాడు అక్కడ ఉన్నది కాంగ్రెసే, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ కాబట్టి ఆనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది వచ్చింది. కేసీఆర్ వచ్చేసిన తర్వాత దాన్ని ఏదో ఒక పద్ధతిలో ఆపాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఒక 3, 4, 5 మీటర్ల ఎత్తుకు పర్మిషన్ ఇస్తలేరనే కాంచి కొరీలు పెట్టేసి ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం దగ్గర కట్టిండు. దాని ఉద్దేశం ఏంటంటే 37,000 కోట్లతో నిర్దేశించబడినటువంటి ఆ ప్రాజెక్టు 17,47,000 ఎకరాల పైచిలకు ఆయకట్టించేటువంటి ఆ ప్రాజెక్టు దాదాపు 37,000 కోట్లు ఖర్చు పెడితే 17 లక్షల పైచిలకు ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. 5,700 కోట్లు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పీరియడ్లో ఖర్చు పెట్టింది. 6,000 కోట్లు వచ్చేసి కేసీఆర్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. మొత్తం వెరసి 11,700 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 37,000 కోట్లకు గాను 11,700 అంటే నియరెస్ట్ 12,000 కోట్లు ఖర్చు పెట్టేస్తే
ఇక నీకు తిరిగి ఖర్చు పెట్టవలసింది 25,000 కోట్లు. 25,000 కోట్లు ఖర్చు పెడితే 17,47,000 ఎకరాల పైచిలకు నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టును వదిలేసి 1,20,000 కోట్లు ఖర్చు పెడితే 1,25,000 కోట్లు ఖర్చు పెడితే 3 టీఎంసీ పూర్తి చేస్తే 1,25,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టేస్తే 18 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే 25,000 కోట్ల ఏడా 1,25,000 కోట్ల ఏడా, దానికి దీనికి ఆయకట్టు తేడా ఎంత? 40,000-50,000 ఎకరాలే. అంటే దీంట్లో దోపిడీ కాన్సెప్ట్ ఉంది తప్ప ప్రజల ప్రయోజనము, రాష్ట్ర ప్రయోజనము, రైతుల ప్రయోజనము, ఆర్థిక వెసులుబాటు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చూడలేదు. కాబట్టి ఆ పాపము, ఆ శాపము, ఆ దుర్మార్గం మొత్తం కూడా కేసీఆర్ చేసిండు. ఆ పక్కన ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్తో లింకప్ అయి చేశారు. ఇవాళ మేము ఏ టీం బి టీం అని ఇక్కడ ఇవాళ అనట్లేము. వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, నోట్ల రద్దు విషయంలో కానీ, అనేక చట్టాల విషయంలో కానీ వాళ్ళతో బీజేపీతో బీఆర్ఎస్ ఎప్పుడూ కలిసినే ఉంది, ఎప్పుడూ కలవకుండా లేదు. వాళ్ళు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించడానికి కూడా వాళ్ళ ఒప్పందంలో భాగంగా చేసినటువంటి పని తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, ఇరిగేషన్ విషయంలో మాట్లాడే నైతిక అర్హత ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇదే విధంగా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉండదు? అంటే ఆ కార్యాచరణకు సంబంధించి ఎట్లుంటుంది అనేది మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ఇరిగేషన్ మంత్రి గారు కానీ ప్రకటిస్తారు. అంటే తదుపరి లెటర్లు రాసిర్రు, వాళ్ళ స్పందన కోసం వెయిట్ చేస్తుర్రు. స్పందించకుంటే, స్పందన రాకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు నిర్ణయిస్తుంటారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అంత పర్మిషన్స్ వస్తే దాదాపుగా కూడా అక్కడ ప్రాజెక్టు కొంత ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అక్కడ ఉన్న ప్రభుత్వంతో కుమ్మక్కైంది. ఇప్పుడు బీజేపీ ఏమో అసలు ముఖ్యమంత్రిని కలవకుండా చేస్తుందని చెప్తుంది. మరొక పక్క హిట్లర్కి సంబంధించిన అంశంలో హైడ్రాకి సంబంధించిన వ్యవస్థను బలోపేతం ఎంత ఉందో, ఎంత స్ట్రాంగ్ ఉందని చెప్పేందుకు దాన్ని వక్రీకరిస్తున్నారు. హిట్లర్ పాలన కేసీఆర్ కొనసాగించారు. ఆయనకు కూడా ప్రజలు కూడా చరమగీతం పారారు. మరొక పక్క గుజరాత్ సీఎం నుంచి ప్రస్తుతం ప్రధాని దాకా కూడా మోడీ హిట్లర్ పాలననే చేస్తున్నారు. వాళ్ళు దీనిపై మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి ప్రభుత్వ విప్పు వేముల వీరేశం అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.